Last night, on the order of the President of the United States, and in support of a request from the Department of Justice, United States. వీడియోలో వెనిజులా అధ్యక్షుడు మదురో మాటలు ఈ విధంగా ఉన్నాయి. కమ్ గెట్ మీ, వచ్చి నన్ను పట్టుకో. అమెరికా జోక్యం చేస్తే వెనిజులా లొంగదు. తాను చట్టబద్ధమైన అధ్యక్షుడినే. దేశ సార్వభౌమత్యం కోసం పోరాడతాం. బయట శక్తుల బెదిరింపులకు భయపడేదే లేదు అనే ధోరణిలో ఆయన మాట్లాడారు. దానికి ధీటుగా ట్రంప్ ముదురో కమ్ గెట్ మీ అన్నాడు. మేము వచ్చాం. అమెరికా తన బలాన్ని నిర్ణయాత్మకను చూపించిందని, చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు తప్పించుకోలేరని, అమెరికా తన ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఇది హెచ్చరిక మాత్రమే కాదు చర్య అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. సవాల్ చేస్తే అమెరికా మాటలతో కాదు పనితో సమాధానం ఇస్తుంది. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదని ట్రంప్ అన్నారు. అదేవిధంగా వెనిజులా ప్రజలు చాలా కాలంగా బాధపడుతున్నారు. దేశాన్ని తప్పుదారి పట్టించిన నాయకత్వం వల్ల ఆర్థిక సంక్షోభం, పేదరికం, అవినీతి, హింస పెరిగిందని, అమెరికా వెనిజులా ప్రజల శత్రువే కాదు, తమ చర్యలు ప్రజలపై కాదు తప్పు నాయకత్వం పైనే అని, వెనిజులాలో ప్రజాస్వామ్యం, శాంతి రావాలన్నదే నా లక్ష్యమని, అవసరమైతే అమెరికా తన జాతీయ ప్రయోజనాలు భద్రత కోసం చర్యలు తీసుకుంటామని ధీటుగా సమాధానం చెప్పారు.